వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. సో కొత్త క్వార్టర్లోకి వచ్చేసాం కాబట్టి ఈ వారం వచ్చే మేబీ బహుశా 1-2 వారాలు కూడా ఎక్కువ వరకు రిజల్ట్స్ వైపు దృష్టి పెట్టేసి న్యూస్ అండ్ కైండ్ ఆఫ్ ఏదైనా పెద్ద డెవలప్మెంట్స్ వస్తే కానీ దాని పక్కన సైడ్ ట్రాక్లో పెట్టేసి రిజల్ట్స్ మీదే దృష్టి పెడదాం. సో యాజ్ ఆఫ్ టుడే అంటే ఇవాటి రోజు ఫ్రైడే నాటికి మనం చేస్తున్న సమయానికి ఆల్మోస్ట్ 59 కంపెనీలు అంటే 1000 కోట్ల కంటే ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు ఏంటంటే ఆల్మోస్ట్ 58. ఆ 58 కంపెనీలు రిజల్ట్స్ డిక్లేర్ చేశాయి. వాటిల్లో 49 అంటే ఆల్మోస్ట్ 50 అంటే 85% వరకు ప్రాఫిట్స్ పెంచుకుంటూ వస్తున్నారు. అంటే దట్ మీన్స్ ఎ స్టడీ సైన్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్, గుడ్ గ్రోత్. అఫ్ కోర్స్ ఫస్ట్ ట్రెండ్లో రిజల్ట్స్ డిక్లేర్ చేసేవారు రిజల్ట్స్ బాగుంటేనే డిక్లేర్ చేస్తారని ఏమైనా అనుకోవచ్చేమో, కానీ వి షుడ్ నాట్ జంప్ టు కంక్లూజన్స్ ఎట్. చాలా చిన్న శాంపుల్ సైజే 58 అంటే ఇంకా ఎన్నో కంపెనీలు వస్తాయి. బట్ అట్లీస్ట్ ఇట్ ఈస్ గివింగ్ ఏ ఫోర్ బేరింగ్ టు వేర్ థింగ్స్ మే షేప్ అప్. సో ప్రసాద్ గారు, కంపెనీలు విల్ గెట్ ఇన్ టు మెనీ మోర్ కంపెనీస్ డౌన్ ఇన్ ద వీడియో. ఇన్ జనరల్ ట్రెండ్ బట్టి మేబీ ఒక 2-3 మాటలు చెప్తే దెన్ విల్ గో ఇన్ టు ది కంపెనీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు కూడా నువ్వు చెప్పిన యశ్వంత్ మాట కరెక్ట్. ఏంటంటే ఏ కంపెనీకి అయితే హెల్దీ రిజల్ట్స్ ఉంటాయో అవి అన్నెసెసరీగా ఆలస్యం చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకని రిజల్ట్స్ తొందరగానే డిక్లేర్ చేస్తాయి. పర్టికులర్ గా బీట్ అండ్ డౌన్ సెక్టర్స్ అయితే ఇంకా ముందే కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఈ మధ్య కాలంలో బాగా బీట్ అండ్ డౌన్ అవడంతో ఒకవేళ ఎప్పుడు రెగ్యులర్ కూడా వాళ్ళే ముందు డిక్లేర్ చేస్తారు. వాళ్ళకి రెట్టించిన ఉత్సాహంతో డిక్లేర్ చేయడానికి కారణం ఏంటంటే రెసిలియన్స్ కనపడుతుంది. ఎంత హెడ్ విండ్స్ ఎదురుగాళ్ళు వేస్తున్నా కూడా బ్రహ్మాండంగా నిలదొక్కుంటున్నట్టుగా కనపడుతుంది. కాబట్టి వాళ్ళు ఇంకా ముందు డిక్లేర్ చేస్తున్నారు. అందువల్ల దీని మూలంగా అన్ని బాగుంటాయని చెప్పలేము, కానీ ఖచ్చితంగా కొన్ని లేదా మెజారిటీ కంపెనీలు బాగానే ఉండడానికి మాత్రం అవకాశం బాగా ఉంది ఈ క్వార్టర్ లో. అందువల్ల ఖచ్చితంగా వీ షుడ్ లుక్ ఫార్వర్డ్. కొత్త సంవత్సరం అంటే ఫైనాన్షియల్ ఇయర్ 26-27 లో మొట్టమొదటి క్వార్టర్ కాబట్టి దీని గురించి ఆసక్తిగా ప్రజానీకం, ఇన్వెస్టర్లు అందరూ కూడా ఎదురు చూస్తూనే ఉంటారు. లెట్ us get into the results as fast as we can. రైట్ అండి. సో ఎక్కువ కంపెనీలు కవర్ చేద్దాం ఈ వారం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విప్రో. పోయిన వారం టీసీఎస్ కవర్ చేసాం అండ్ అఫ్ కోర్స్ టీసీఎస్ వారి ర్యాలీ ఏంటి, వారి సత్తా ఏంటో చూపించారు ఇన్ దిస్ లాస్ట్ వీక్. సో విప్రో వచ్చేసి లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ టాప్ లైన్ మెయింటైన్ చేసుకుంటూ బాటమ్ లైన్ అదే రేంజ్లో మెయింటైన్ చేసుకుంటూ ఇన్ జనరల్ దే ఆర్ షోయింగ్ ద రెసిలియన్స్. మీరు ఇందాక అన్నారు రెసిలియన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ కంపెనీస్. ఏదో ఒక పెద్ద డిస్రప్టర్ వచ్చి ఓవర్ నైట్ మాయం చేసే అవకాశం లేదు. ఎన్నో ఏళ్లగా బిల్డ్ చేసిన ఐపీఆర్, వర్క్ ఫోర్స్ అండ్ స్ట్రీమ్ లైన్ చేసుకున్న సిస్టమ్స్ ఇవి. సో నెంబర్స్ స్టిల్ షో స్టెబిలిటీ అండ్ స్టిల్ షో కాస్త వచ్చే రెవెన్యూ మీద కాస్త కట్టేలు చేశారేమో, కానీ ఇన్ జనరల్ ఆపరేషన్స్, ప్రాఫిటబిలిటీ ఇవన్నీ కూడా ఇంకా షోయింగ్ గుడ్ ట్రెండ్స్. సో హౌ షుడ్ ఇన్వెస్టర్స్ ట్రీట్ విప్రో? యశ్వంత్, విప్రో లాంటి కంపెనీ పెద్ద కంపెనీ, కాకపోతే ఏంటంటే ఈ మధ్యన దాని గురించి చాలా నెగిటివ్ గా టాక్ వినపడుతూ వస్తుంది. అంటే ప్రతి అనలిస్ట్ తర్వాత అనలిస్ట్ కూడా పెదవి విరచడం, అంటే ఈ కంపెనీలో దాదాపుగా సత్తా అయిపోయింది, బహుశా పెద్దగా సత్తా ఉండదని చెప్పడంతో అందరూ విప్రో నుంచి దూరంగా జరిగిపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అందువల్ల మ్యూచువల్ ఫండ్స్ హోల్డింగ్స్ చూస్తే యశ్వంత్, మామూలుగా పర్టికులర్ గా ఈ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఇప్పుడు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు చూస్తే మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్స్ ఎంత ఉన్నాయని చూస్తే కేవలం 1.83. అంటే దాదాపుగా మ్యూచువల్ ఫండ్స్ అన్ని కూడా ఇందులో నుంచి వదిలేసి బయటకు వెళ్ళిపోయినట్లుగా మనం భావించవచ్చు. దీని అంతటికీ కారణం ఏంటంటే ఫ్యూచర్ లో ఏని అడాప్ట్ చేసుకున్నట్లుగా మిగతా కంపెనీలు ప్రొయాక్టివ్ గా ఉన్నంతగా విప్రో లేకపోయింది అనే అపవాదం వినపడతా ఉంది. అవన్నీ తీసి పక్కన పెడితే ప్రస్తుతం మనం చూడవలసింది ఏంటంటే ఈ కంపెనీలో నెంబర్ లేదన్నా డేంజరస్ గా ఉన్నాయా, లేక ఇక్కడ నుంచి కూడా అంటే 174 రూపాయలకు పడిపోయింది, దాదాపుగా 300 రూపాయల దగ్గర ఉండే కంపెనీ ఇంకా పడిపోవడానికి ఛాన్స్ ఉందా అంటే నా అంచనా ప్రకారం ఇక్కడ నుండి పడిపోవడానికి అవకాశాలు తక్కువ. ఇప్పుడు రిజల్ట్స్ కనుక మనం ఒకసారి ఫోకస్ చేస్తే యశ్వంత్, మనకు అర్థమయ్యేది ఏంటంటే 15% దగ్గర ఉన్న రిజల్ట్ తగ్గుతా 14.32 లాస్ట్ టైం లో ట్రైలింగ్ 12 months వస్తే ఇప్పుడు కూడా ఇంకా కొద్దిగా తగ్గి 13.99. అంటే మొత్తం ఇన్ని రోజుల నుంచి దాదాపుగా 2 years నుంచి పడిపోతుంది, చచ్చిపోతుంది అని చెప్పినా కానీ ఆ 15% ఉన్న మధ్యన అంతా ఇప్పుడు 14%కి వచ్చింది. అది పెద్దగా ప్రమాదమైందా అంటే నా ఉద్దేశం ప్రకారం కాదు. కానీ ఈ కంపెనీలో ఇప్పటికీ కూడా గ్రోత్ ఉన్నదని మనం చెప్పడానికి కారణం ఏంటంటే సేల్స్ హైయెస్ట్ ఉన్నాయి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా చూస్తే 13,285 ప్రీవియస్ ఉన్న ట్రైలింగ్ 12 months కన్నా కొద్దిగా పెరిగింది. 20 కోట్లు అనేది పెద్ద అమౌంట్ కాదు 13,000 కోట్లలో. కానీ కంపెనీ గురించి ఇక్కడ నుంచి పడిపోవడానికన్నా పెరగడానికి అవకాశాలు ఎక్కువ. అందువల్ల ఎవరైనా సరే ఒక కంపెనీ యొక్క ప్రమోటర్ల మీద నమ్మకం ఉండి ఆ యొక్క బిజినెస్ మధ్యలో కొన్ని రోజులు దెబ్బతిన్నదని మామూలుగా ఆశిస్తూ ఉంటారు మన ఇన్వెస్టర్లు ఎక్కువ మంది. ఈ క్వార్టర్ బాగాలేకపోతే నెక్స్ట్ క్వార్టర్ బాగుంటుందని అడుగుతుంటారు. అప్పుడు అడగవలసిన ప్రశ్న కాదు, ఇప్పుడు అడగవలసిన ప్రశ్న. ఈ క్వార్టర్ బాగాలేదు కదండి, ఇక నుంచి బాగుంటాయంటే ఇక నుంచి బాగుండకపోవడానికి అవకాశం తక్కువ, బాగుండటానికి అవకాశాలు ఎక్కువ. అందుకనే మన యొక్క ఫెయిర్ వాల్యూ చూస్తే 232, మళ్ళీ 300 రూపాయలు అవుతుందనే మనం భావించట్లా. 232 వరకు ఛాన్స్ ఉంది. అంటే ప్రస్తుతం మార్కెట్ నుంచి చూస్తే, రేట్ నుంచి చూస్తే ఇంకా 33%.
డెఫినెట్ గా సాఫ్ట్వేర్ లో ఎక్స్పోజర్ లేకపోతే విప్రో మీద కొద్దో గొప్ప మీకు మనసులో ప్రేమ ఏదైనా సాఫ్ట్ కార్ అని ఉంటే ఖచ్చితంగా ఇది కూడా కొనుక్కోవడానికి అనువుగానే ఉందని చెప్పొచ్చు. రైట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి డీమార్ట్ అవెన్యూ సూపర్ మార్కెట్స్ కవర్ చేద్దాం. యూజువల్గా ఈ కంపెనీస్ అన్ని కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్లో కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. డీమార్ట్ ఎంతో పెద్ద జైంట్ మాట్లాడాము. ఓవర్ నైట్ కూడా ఎవరో వచ్చేసి డీమార్ట్ని ఎదుర్కొని చేయాలి అంటే కూడా ఎంతో బ్యాక్గ్రౌండ్ వర్క్, ఎంతో ఫండ్స్, ఆ ఎస్ఓపీలన్నీ మెయింటైన్ చేసుకుంటూ రావాల్సిన అవసరం ఉంటుంది. నెంబర్స్ ఆర్ స్ట్రాంగ్, కంటిన్యూడ్ స్ట్రెంగ్త్, బట్ ఆ ఎక్స్పాన్షన్ అంటే ఇంకేదో వన్ టైం హ్యూజ్ ఎక్స్పాన్షన్ చేసే అవకాశాలు తక్కువ ఇటువంటి కంపెనీ, ఎందుకంటే మెచ్యూర్ స్టేజ్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయి ఉన్నది. సో ఇలాంటి మెచ్యూర్ స్టేజ్కి రీచ్ అయిన కంపెనీస్ని ఇవాల్టి రోజు ఇన్వెస్టర్స్ ఎలా అసెస్ చేయమంటారు? ఎవెన్యూ సూపర్ మార్కెట్ లేకపోతే డీమార్ట్ గురించి యశ్వంత్ మనం చెప్పవలసింది ఏంటంటే ఆ కంపెనీకి ఉన్న స్ట్రెంగ్త్ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి, డబ్బులు మొబిలైజ్ చేయగలిగిన రేస్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్న ప్రమోటర్లు, అందువల్ల ఏదైనా సరే మంచి అవకాశం ఉందంటే వెంటనే డబ్బులు పుష్కలంగా పెట్టగలరు అని అనుకున్నాం. దానితో పాటు ఇంకొకటి కూడా అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్ని చోట్ల ప్రెమిసెస్ లో ప్రెసెన్స్ ఉన్నప్పుడు ఆ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ లో కస్టమర్ టచ్ పాయింట్ లో ఉండే బిజినెస్ కాబట్టి ఎక్కువ మంది కస్టమర్ల యొక్క ప్రొఫైల్స్ కూడా అర్థమై ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కొనే సరుకులు ఏంటనో లేకపోతే ఇండివిజువల్ గా లేకపోయినా మొత్తం ఓవరాల్ గా ఏ లొకేషన్ లో ఏ వస్తువులు వెళ్ళిపోతున్నాయో తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని క్యాష్ చేసుకోవడానికి వీళ్ళు ఏం చేశారంటే ఇంకొక అడ్వాంటేజ్ వెళ్ళిపోతూ కొద్దిగా గొప్ప నెమ్మదిగా ఫార్మాస్యూటికల్ లో అంటే మెడికల్ షాప్ లాగా మెడికల్స్ కూడా పెడదాం ట్రై చేస్తున్నారు. దాని గురించి ఈ మధ్యనే ప్లాన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. అందువల్ల మనం ఖచ్చితంగా ఈ కంపెనీకి రాబోయే రోజుల్లో ప్రాఫిట్ ఎక్రెటివ్ బిజినెస్. మనందరికీ తెలిసిందే, ఒకప్పుడు రిటైల్ ప్రైస్ కి అమ్మేటువంటి మెడిసిన్స్ ఈ మధ్యన వచ్చినటువంటి కాంపిటీషన్ మూలంగా ఒక్కొక్కరు 10% తో మొదలు పెట్టారు, 15 అయిపోయింది, 20 అయిపోయింది, ఇప్పుడు కొంతమంది అయితే 30% డిస్కౌంట్ ఇస్తూ డోర్ డెలివరీ ఇస్తున్నారు. అంటే హాస్పిటల్స్ లో అమ్మే మందులు అవే మందులు హాస్పిటల్ బయటకు వచ్చి మనం కొనుక్కుంటే 30% కూడా చౌక్ వస్తాయి, మీరు బార్గెన్ చేసేటువంటి కెపాసిటీ మీకుంటే. అందువల్ల అంత ప్రాఫిట్ మార్జిన్ ఉన్న బిజినెస్ లోకి డీమార్ట్ వస్తే ఈ నాలెడ్జ్ ఎక్కువ మందికి ఉండదు కాబట్టి మన ప్రోగ్రామ్ వాళ్ళు చూస్తారు కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ మందికి ఇప్పుడు అర్థం అవుతుంది ఎలా బ్యాలెన్స్ చేయాలి ఏంటని. కానీ అలా కనుక తెలుసుకోకుండా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. జబ్బు చేసినప్పుడు డబ్బు గురించి కన్నా జబ్బు గురించి ఆలోచిస్తాం కాబట్టి డబ్బు వెంటనే ఖర్చు పెడతారు. అందువల్ల హైలీ ప్రాఫిటబుల్ బిజినెస్ మోడల్లో కూడా రాబోతుంది కాబట్టి ఈ వాల్యుయేషన్స్ చూస్తే ఇప్పుడు 74 PE ఉంది. ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్న డేటా చూస్తే ఒకప్పుడు 100 కన్నా కూడా ఎక్కువ ఉండే PE రేషియో 85, 93 నుంచి కూడా నెమ్మదిగా తగ్గి 24కి వచ్చింది. అందువల్ల రాబోయే బిజినెస్ ఒకటి అడ్వాంటేజీ. యాజ్ ఇట్ ఈస్ గా ఇప్పుడున్న బిజినెస్ ప్రకారం అది వచ్చే బిజినెస్ అంతా పక్కన పెట్టినా కూడా మన అంచనాల ప్రకారం ఇట్ ఈస్ స్టిల్ ఇన్ గ్రోత్. ఎందువల్ల 71,256 కోట్లేమో టర్న్ ఓవర్, హైయెస్ట్ టర్న్ ఓవర్. అలాగే ప్రాఫిట్ కూడా చూస్తే 3,057 కోట్లు, అది కూడా హైయెస్ట్. మార్జిన్స్ ఏమో కొద్దిగా 0.04% తగ్గాయి కాబట్టి కంగారు పడక్కర్లేదు. దిస్ కంపెనీ డెఫినెట్ గా అకార్డింగ్ టు మీ షుడ్ బి ఏ హోల్డ్ ఆన్ కంపెనీ, ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఇప్పుడు కొనుక్కోవాలా అక్కర్లేదా అంటే మాత్రం ఇక్కడికన్నా ఇంకా కొద్దిగా తగ్గితే మనకు అట్రాక్టివ్ గా కనపడుతుంది. కారణం ఏంటంటే గ్రోత్ లో ఉన్నప్పటికీ అన్ని పెరుగుతున్నప్పటికీ రాబోయే బిజినెస్ మోడల్ ప్రాఫిట్ పెంచబోతున్నప్పటికీ కూడా 28% గ్యాప్ ఉంది. కాబట్టి మన హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఎప్పుడు 30% లేకపోతే వద్దు అని చెప్తాం. కాబట్టి ఇట్ కెన్ బి ప్రాబబ్లీ పోస్ట్పోన్, నాట్ అవాయిడెడ్ బట్ కెన్ బి పోస్ట్పోన్. రైట్ అండి. నెక్స్ట్ ఎంతోమంది ఇన్వెస్టర్స్ అట్లీస్ట్ వ్యూవర్స్ అడుగుతూ ఉన్న ఎంఆర్పిఎల్, ఈ రిఫైనరీ కంపెనీస్ మీద ఎంతోమంది దృష్టి పెడుతున్నారు. అంటే రీసెంట్గా కూడా మనం హౌ ఆర్ వి పాయిస్డ్, రష్యా నుంచి క్రూడ్ తీసుకుని దాన్ని రిఫైన్ చేసి తిరిగి రష్యాకో లేకపోతే యూరోప్కి మనం ఎలా అయితే సప్లై చేస్తున్నామో దాని యొక్క కాన్వర్జేషన్స్ కూడా నాయిస్ పెరుగుతూ వస్తుంది. ఎంఆర్పిఎల్ అండ్ అఫ్ కోర్స్ జియో అండ్ జియో కదా, రిలయన్స్ అండ్ అదర్ కంపెనీస్ పెద్దవారు ఎవరైతే రిఫైనరీస్ ఉంటారో వారి మీద దృష్టి కూడా చాలామంది పెడతా ఉన్నారు. సో ఎంఆర్పిఎల్ అట్లీస్ట్ ప్యూర్గా రిజల్ట్స్ బట్టి చూస్తే మాత్రం నెంబర్స్ టాప్ లైను అండ్ బాటమ్ లైన్ కూడా పెంచుకుంటూ నెంబర్స్ డెఫినెట్లీ ఆర్ స్ట్రాంగ్, బట్ బాగా క్లోజ్లీ లింక్ టు జియో పాలిటిక్స్. అదే కాకుండా ఇన్ జనరల్ ఈ ప్రాఫిటబిలిటీలో కూడా ఆల్మోస్ట్ ఒక వన్ టైం గెయిన్ కూడా ఈసారి అరౌండ్ 400 crores రావడం. సో ఎక్సెప్షనల్ ఐటమ్ ఇన్ ద సెన్స్ అది రెగ్యులర్గా వచ్చే ఐటమ్ కాకుండా ఎప్పుడో ఒకసారి వచ్చే ఐటమ్ కాబట్టి నెంబర్స్ని కూడా కాస్త ఇన్ఫ్లేట్ చేసినట్టుగా ఉన్నాయి. సో ఈ నెంబర్స్ బట్టి కరెంట్ జియో పొలిటిక్స్ని ఒక రెఫరెన్స్గా పెట్టుకుంటే హౌ షుడ్ వి డీల్ విత్ ఎంఆర్పిఎల్? నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ లేదా నాన్ రికరింగ్ ఇన్కమ్ అనేది ఇప్పుడు వస్తే యశ్వంత్, అవి యూజువల్ గా ఏం చేస్తారంటే బ్యాలెన్స్ షీట్ లో లేదా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ప్రజెంట్ చేసేటప్పుడు ప్రాఫిట్ ఆర్ లాస్ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేసి ప్రాఫిట్ ఆర్ లాస్ ఫ్రమ్ ఎక్సెప్షనల్ ఐటమ్స్ అని కింద వేయడం జరుగుతుంది. కానీ దానికన్నా ముందు మనం చూడవలసింది ఏంటంటే ఏ బిజినెస్ కైనా బిజినెస్ మంచిదో కాదో చూడాలి అంటే ఆపరేటింగ్ మార్జిన్ ఎలా ఉందో చూడాలి, లేదా గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ చూడాలి. ఇప్పుడు మనకు అందరూ ఎక్కువ మంది ఫోకస్ చేయింది, మనం కూడా ఎక్కువ సార్లు మాట్లాడేటప్పుడు టర్న్ ఓవర్ పెరిగింది, ఎవిటా పెరిగింది, అలాగే ప్యాట్ పెరిగింది అంటూ ఉంటాం. కానీ గ్రాస్ ప్రాఫిట్ గురించి ఎక్కువ సార్లు మనం మాట్లాడడం. ఈ ఒక్కసారి మాత్రం మ్యాంగ్లూర్ రిఫైనరీస్ లో
రిఫైనరీ అనే బిజినెస్ అనేది పెద్దగా కొత్తగా వచ్చిన ఇన్నోవేషన్ ఏం కాదు, వీళ్ళు కొత్తగా ఇన్నోవేషన్ చేయలేరు. ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి వీళ్ళు రష్యా దగ్గర కొనమంటే రష్యా దగ్గర కొనాలి, అమెరికా దగ్గర కొనమంటే అమెరికా దగ్గర కొనాలి. కానీ వీళ్ళు అమ్మేటువంటి కస్టమర్లు మాత్రం ఎక్కడ కొన్నాను కాబట్టి రేటు పెంచమంటే పెంచడానికి ఇష్టపడకపోవచ్చు. అందువల్ల మార్జినింగ్ తగ్గింది. అంటే అర్థం ఏంటి, మెయిన్ కోర్ బిజినెస్ మోడల్లో వీళ్ళ మార్జిన్ తగ్గింది. స్క్రీన్ మీద ఉన్న డేటా అనేది చూస్తే మీకు అర్థమైంది ఏంటి, 1,09,000 కోట్ల సేల్స్ ఉంటే 11,578 కోట్లు గ్రాస్ ప్రాఫిట్ వచ్చింది. అంటే మార్జిన్ ఎంతకు వచ్చింది, 10.57. ఏదైతే ప్రధానంగా బిజినెస్ ని ఆధారపడి ఏ బిజినెస్ లో ఈ కంపెనీ ఉందో చూసి ఆ కంపెనీలో షేర్లు కొంటానికి మనం చూస్తూ ఉంటాం కదా, ఆ కంపెనీ తన బిజినెస్ లోనే మార్జిన్లు తగ్గించుకుంటే ఓవరాల్ గా లాభం పెరిగినా కానీ అది మంచిదా కాదా అంటే కొద్దిగా కీడు శంకించవలసిన అవసరం ఉంది. పైగా ఇది పూర్ కల్చర్, అంటే ఐఓసీతోనో బీపీసీఎల్తోనో హెచ్పిసిఎల్తోనో రిలయన్స్ తోనో వాటితో పోలిస్తే కొద్దిగా చిన్న కంపెనీ. ప్రస్తుతం ఉన్న పరిణామాల దృష్ట్యా ఏమైపోయిందంటే లిబరలైజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం పెట్రోల్ లాంటివి పెట్రోల్ బంకులు అంటే హెచ్పిసిఎల్, ఐఓసి, బీపీసీఎల్ పెట్రోల్ బంకుల్లో కన్నా నయారా వాళ్ళు తక్కువ అమ్ముతున్నారు. అంటే అర్థం ఏంటి, కాంపిటీషన్ ఈజ్ హాటింగ్ అప్. అందువల్ల ఏ బిజినెస్ కంపెనీ అయితే తన బిజినెస్ మోడల్లో కొద్దిగా మార్జిన్స్ కాంప్రమైజ్ అవుతుందో ఆ కంపెనీకి దూరంగా జరగడం అనేది విఘ్నత. అందువల్ల ఈ కంపెనీ మన ఫెయిర్ వాల్యూ 200 ఇచ్చినా కూడా గ్యాప్ ఎంత ఉంది, కేవలం 18%. అందుకని కొనకూడదు. పైగా గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ తగ్గింది కాబట్టి ఉంచుకోవచ్చు అంటే కూడా ఉంచుకోకూడదు. నౌ ఇట్స్ ద టైమ్ ఫర్ యూ టు రీషఫుల్ ద పోర్ట్ఫోలియో. ఎన్నో కంపెనీ రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి మీ పూర్ కంపెనీలో నుంచి మంచి కంపెనీలోకి వెళ్ళిపోవడానికి ఇదే మంచి తరుణం. సో అకార్డింగ్ టు మీ దిస్ ఇస్ ఎ కంపెనీ షుడ్ నాట్ బి హెల్డ్ ఆన్ బై ఎనీవన్. పైగా మ్యూచువల్ ఫండ్స్ కూడా కింద చూడండి ఒకసారి కనపడుతుంది మీకు, 0.31% హోల్డింగ్ అంట. అంటే మరీ అన్యాయంగా 0.31% దాదాపుగా లేనట్లే. సో వాళ్ళెవ్వరికీ నమ్మకం లేనప్పుడు, వివేకం చెప్తున్న దాని ప్రకారం మార్జిన్స్ కాంప్రమైజ్ అయినప్పుడు మనం అందులో ఎందుకు కొనుక్కోవాలని ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. కేవలం గుడ్డి నమ్మకంతో మిగిలినటువంటి ఆశలతో ఉంటే ఉండాలి, కానీ అదర్వైజ్ ఉంచుకోకూడదు, కొనకూడదు. రైట్ అండి. నెక్స్ట్ వచ్చేసి నువోకో విస్తాస్. అఫ్ కోర్స్ మనం దగ్గరగానే క్లోజ్గా మానిటర్ చేసుకుంటూ వస్తున్న కంపెనీస్ లేటెస్ట్ క్వార్టర్లో నెంబర్స్ కూడా బాగున్నాయి. సో టాప్ లైన్ కాస్త కాంప్రమైజ్ అయింది. అఫ్ కోర్స్ 3,100 crores నేను అనేది కూడా ఇండిపెండెంట్గా స్టాండ్ అలోన్ క్వార్టర్లీ రిజల్ట్స్. బట్ ఆ 3,100 crores-లోనే ఇంకా ప్రాఫిటబిలిటీ చూపించారు, అంటే ఆపరేషన్స్ కూడా ఇంకా ఎఫిషియన్సీ చూపించారు. అండ్ డెఫినెట్లీ గేరింగ్ అప్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్కి బాగా మంచి పొజిషన్లో ప్లేస్ అయిన నువోకో విస్తాస్ నెంబర్స్ ముందు క్వార్టర్తో పాటు ఈ గ్రోత్ ట్రెజెక్టరీని కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది. సో డెఫినెట్లీ ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ కంటెండర్ టు కీప్. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఆల్రెడీ పెంచుకున్నారో కొని ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఉంచుకోవాల్సిన కంపెనీ అని నేను అనుకుంటున్నా. ఎనీ ఆబ్వియస్ ఆర్ అన్ఆబ్వియస్ రెడ్ ఫ్లాగ్స్? ఏం లేదు యశ్వంత్, నువ్వు చెప్పింది పర్ఫెక్ట్లీ యాప్ట్ ఫర్ దిస్ కంపెనీ. ఎందుకంటే ఈ కంపెనీ మనం ఎప్పుడో కొనుక్కోమని చెప్పడం జరిగింది. కొనుక్కున్న తర్వాత క్లయింట్స్ అందరూ మార్కెట్ లో కొద్దిగా కరెక్షన్ ఇచ్చిన భయపడడం జరిగింది. దాని గురించి రకరకాలుగా మనం ప్రతి క్వార్టర్ కూడా అప్డేట్ చేస్తూ వచ్చాం. ఈ క్వార్టర్ అప్డేట్ పాజిటివ్ అప్డేట్, ఎందుకంటే డేటా చూస్తుంటే స్క్రీన్ మీద మీకు కనపడుతుంది. సేల్స్ ఎలాగూ పెరిగాయి. సేల్స్ పెరగడమే కాకుండా గ్రాస్ ప్రాఫిట్ పెరిగింది. ఇంతకుముందే మనం మాట్లాడటం జరిగింది. గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ కూడా పెరిగిందంటే ఈ కంపెనీ తన బిజినెస్ లో బ్రహ్మాండంగా మార్జిన్ పెంచుకుంది. ఆ తర్వాత చూస్తే ఎబిటా పెరిగింది. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్సెస్ చూస్తే కూడా హిస్టారికల్ గా మొత్తం మీద హైయెస్ట్. అంటే అంతకుముందు పీక్ లో మనం ఒకప్పుడు బ్రహ్మాండంగా ఈ కంపెనీని చప్పట్లు కొడుతూ ఎంకరేజ్ చేసిన ఆ స్టేటస్ మళ్ళీ తిరిగి వస్తుంటగా కనపడుతుంది. అన్ని రకాల ఫేవరబుల్ గా ఉన్నాయి. ఇదేంటంటే ఈ కంపెనీలో ఇంకా డేటా ఇచ్చినప్పుడు రిజల్ట్స్ మాత్రమే ఇచ్చి హోల్డింగ్స్ డీటెయిల్స్ ఎక్స్చేంజ్ సప్లై చేయకపోవడంతో మన దగ్గర ఇందులో ఎవరి ఓనర్షిప్ ఎంత ఉందో తెలియకుండా బ్లాంక్లు కనపడుతున్నాయి. ప్లీజ్ డోంట్ వరీ అబౌట్ ఇట్. కొన్ని రోజులు పోయినాక ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది మా దగ్గర. ప్రస్తుతానికి చూస్తే 454 ఇస్ ద ఫేర్ ప్రైస్, అంటే దాదాపుగా 31% ఉంది. లేని వాళ్ళు కొనుక్కోవాలంటే కొనుక్కోవడానికి ఎలిజిబిలిటీ అనే మాట వాస్తవం. కానీ అలాంటి 100 కంపెనీలు ఉంటే ఏదన్నా ఒక 2 కంపెనీలో 3 కంపెనీలో 10 కంపెనీలో 70% కన్నా గ్యాప్ ఎక్కువ ఉందనుకోండి, వాటి వైపు మీరు దృష్టి పెట్టాలి. కానీ తక్కువలో ఉంది కాబట్టి లేదా మంచిది అన్నారు కాబట్టి ఇది కొనుక్కోవడం అనేది అంత మంచి పద్ధతి కాదు. సో ఇఫ్ యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఒకవేళ మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా ధైర్యంగా ఉంచుకోవాలి. 450 దగ్గరికి వచ్చినప్పుడే అమ్ముదాం, అప్పటి వరకు ధైర్యంగా అట్టే పెట్టుకుందాం. రైట్ అండి. సో ఇందాక చెప్పినట్టుగా ఇఫ్ యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ కేటగిరీలో BHEL వచ్చిందని నేను అనుకుంటున్నా, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో లేటెస్ట్ క్వార్టర్ నెంబర్స్ అంటే టాప్ లైన్ తగ్గినాయి, నెంబర్స్ తగ్గినాయి. కానీ మనం ఎప్పుడైనా సరే ట్రైలింగ్ 12 months చూస్తాం కాబట్టి ఈ పోయిన క్వార్టర్లో వచ్చిన ఏదైతే హ్యూజ్ జంప్ ఇన్ రెవెన్యూ యాజ్ వెల్ యాజ్ ప్రాఫిటబిలిటీ ఉండిందో అది కాస్త ఈ మొత్తం నెంబర్స్ని కొంచెం పుష్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్గా మంచి కంపెనీ, నెంబర్స్ బాగున్నాయి. బట్ ఈస్ దేర్ ఇనఫ్ స్కోప్ ఈవెన్ నౌ? BHEL అనేది ఏంటంటే యశ్వంత్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ కంపెనీ కాబట్టి నేను అనకూడదు. ఒకవేళ మనకి దగ్గర సాక్ష్యాలు ఉండవు కాబట్టి పెద్దగా గట్టిగా చెప్పకూడదు. కానీ
ఆ కంపెనీలో జరిగినటువంటి విషయం ఏంటంటే ఈ రోజున రిజల్ట్స్ రాబోయే ముందే లీక్ అయినట్లుగా కనపడుతోంది. అందుకే చూసినట్లయితే దాదాపుగా విపరీతంగా పెరిగి వచ్చింది కనపడింది. మధ్యలో ఒకసారి తగ్గి విపరీతంగా పెరిగింది. ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది స్పెక్యులేటర్లు, మ్యానిపులేటర్స్ కూడా మార్కెట్లోకి ఎంటర్ అవడం మూలంగా రేట్ ఎక్కువ పెరిగి వచ్చింది. అది జస్టిఫైడ్ కాదు అని నేను అంటం లేదు. ఇవాళ రోజు కూడా మన ఫెయిర్ వాల్యూ చూస్తే ఫెయిర్ వాల్యూ కన్నా ముందు గ్రోత్ కాదు చూస్తే గ్రోత్ లో ఉంది. ఫెయిర్ వాల్యూ చూస్తే 556 ఉంది. కానీ 30% గ్యాప్ లేకుండా పెరిగి వచ్చి 440కి వచ్చేసింది. అందువల్ల ఈ రేట్ లో తొందరపడి కొనడానికి మాత్రం శంకించాలి. తొందరపడిన అవసరం లేదు. ఇట్స్ ఎ వెరీ గుడ్ కంపెనీ. నా లెక్క ప్రకారం మీకు ఖచ్చితంగా వాళ్ళ అవకాశాలు వస్తానే ఉంటాయి. కొద్దిగా గొప్ప పడినప్పుడు 30% గా తగ్గినప్పుడు క్యాపిటల్ ఎక్విప్మెంట్ ఇండస్ట్రీలో మీకు షేర్లు ఏదైనా కావాలి అనుకుంటే ధైర్యంగా కొనుక్కోదగిన కంపెనీ అని చెప్పాలి. ఎవ్రీ ఆస్పెక్ట్ ఇట్ ఇస్ గుడ్. ఏం కంగారు పడక్కర్లా. మ్యూచువల్ ఫండ్ 11%, 9% ఎఫ్ఐఎస్, గవర్నమెంట్ 60%. బ్రహ్మాండంగా మీ వెనకాల పెద్ద పెద్ద తలకాలన్నీ మీ కోసం ఆల్రెడీ అందులో ఇన్వెస్ట్ చేసి అమ్మే ఆలోచన లేకుండా నిద్రపోతున్నారు. మనం కూడా నిద్రపోవచ్చు. ఎప్పుడు 25% చాలు అనుకుంటే. ప్రభుత్వం అధీనంలో ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ బ్రహ్మాండంగా ఇన్వెస్ట్ చేశాయి. ఎఫ్ఐఎల్ ఇన్వెస్ట్ చేశాయి. వీళ్ళందరూ కొనుక్కుని నిద్రపోయే బ్యాచే కానీ ఊరికి రోజు ట్రేడింగ్ చేసే బ్యాచ్ కాదు. అందువల్ల మనకి దీనిపైన వచ్చిన ర్యాలీ ఇంకా నిలబడటానికి కూడా అవకాశం ఉంటుంది కానీ పడిపోవడానికి అవకాశం తక్కువ. ఏ మాత్రం తగ్గినా కొనుక్కోండి. అదర్వైజ్ ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైం. తర్వాత లేకపోతే మిగతా కంపెనీలను కొనుక్కుందాం కానీ తొందరపడి మాత్రం కొనుక్కోవాల్సిన అవసరం ఈ ప్రైస్ లో లేదు అని చెప్పవలసి ఉంటుంది. రైట్ అండి. లాస్ట్ కి ఎల్టీఐ మైంట్రీ కవర్ చేద్దాం. సో సాఫ్ట్వేర్ రంగం చెందిన ఇంకొక కంపెనీ. మనం అగైన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ యూజువల్గా రిజల్ట్స్ ఫాస్ట్గా డిక్లేర్ చేస్తారు. ఎల్టీఐ మైంట్రీ అట్లీస్ట్ విప్రో కంటే కూడా నెంబర్స్ డెఫినెట్లీ మూవింగ్ ఇన్ అ బెటర్ డైరెక్షన్ ఇన్ ద సెన్స్ సేల్స్, ప్రాఫిట్స్, ప్రాఫిటబిలిటీ. ట్రైలింగ్ 12 month యాజ్ వెల్ యాజ్ ఇండిపెండెంట్ స్టాండ్ అలోన్ క్వార్టర్ కూడా నెంబర్స్ డెఫినెట్లీ ఆర్ స్ట్రాంగ్. సో నెంబర్స్ బాగున్నాయి. ఈ ఏదైతే నెగటివ్ రియాక్షన్ ఆఫ్ దిస్ హోల్ డిస్రప్షన్ గురించి కాస్త క్లారిటీ ఎమర్జ్ అవుతుంది. కంపెనీస్ రికవర్ అవుతున్నాయి సాఫ్ట్వేర్ కంపెనీలో. అంటే అఫ్కోర్స్ ఆ ఏఐ అడాప్షన్ చేయగలిగిన వారు అండ్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ చూపించగలిగిన వారికి వాల్యూ ఉందని కూడా మనకు అర్థమవుతుంది. సో డెఫినెట్గా మేబీ ఎల్టీఐ ఏదైతే సాఫ్ట్వేర్ మొత్తంతో పాటు కాస్త దెబ్బపడి ఉన్నదో దానికి స్కోప్ ఉందంటారా? ఎల్టీఐ మైంట్రీ గురించి యశ్వంత్ మనం ఈ వారం రిలీజ్ చేసినట్టు ఒక షార్ట్ వీడియోలో కూడా కవర్ చేయడం జరిగింది. ఆ రోజున వచ్చినటువంటి కంపెనీలన్నింటిలో చూస్తే అన్నింటికన్నా కొద్ది గొప్ప మార్జిన్ పెంచుకోవడానికి కూడా ఉపయోగపడిన కంపెనీ దాదాపుగా 1.3% వరకు మార్జిన్ పెంచుకుందని కూడా చెప్పడం జరిగింది. అంటే ప్రజలందరూ భయపడినట్లుగా మార్కెట్లో ప్రెస్సుల్లో కూడే కూస్తున్నట్టుగా వార్తలన్నింటినీ కూడా అబద్ధం నిరూపిస్తూ మార్జిన్ పెంచుకోగలగటం అంటే అది ఎంతో ఖచ్చితంగా కూడా కంగ్రాచులేట్ చేయాలి. అందువల్ల ఎల్టీఐ మైంట్రీ నా లెక్క ప్రకారం నాకు పర్సనల్ గా మాట్లాడితే ఖచ్చితంగా ఫేవరెట్. అంటే నా పర్సనల్ ఫేవరెట్ అన్నంత మాత్రం మీరు అందరూ కొనుక్కోవాలని కాదు, ప్యూర్ మెరిట్స్ ప్రకారం కొనుక్కోవాలి. కానీ ఆల్రెడీ అది కూడా కొద్ది గొప్ప పెరగటంతో ఏం జరిగిందంటే ఇప్పుడు 30% కన్నా గ్యాప్ తగ్గి 25%కే వచ్చింది. అందువల్ల ఇప్పుడే కొనుక్కోవాలా అంటే నా ఉద్దేశం ప్రకారం కొద్దిగా వెయిట్ చేయవచ్చు. బికాజ్ 30% తక్కువ ఉంటేనే కొంత మంచిది. బోలెడ్ అనే కంపెనీలు వస్తాయండి. ఈ టెక్ మహీంద్రాతోనే మన జీవితం ఎండ్ అయిపోవటం లేదు. అందువల్ల తొందరపడి కొనుక్కోకర్లేదు. ఖచ్చితంగా మాత్రం పొటెన్షియల్ ఉన్న కంపెనీ. అందువల్ల తగ్గితే కొనుక్కోండి కానీ అదర్వైజ్ కొద్దిగా వెయిట్ చేయడానికి ప్రయత్నించండి. రైట్ అండి. సో ప్రసాద్ గారు చెప్పినట్టుగా ఎల్టీఐ మైంట్రీ డెఫినెట్లీ గుడ్ కంపెనీ బట్ నాట్ ఇన్ స్కోప్. కాబట్టి ఇంకా రానున్న కాలంలో ఇంకా మరికొన్ని కంపెనీలు రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. చేశాక వాటిల్లో బెటర్ చాయిస్ చూడటమే మన వైపు అందరికీ కూడా దట్ ఈస్ యూస్ఫుల్ అని మా ఉద్దేశం. సో విత్ దాట్ లెటస్ కంక్లూడ్ దిస్ వీక్. ఈ వారం ప్యూర్గా స్టాక్స్ అండ్ స్టాక్ స్పెసిఫిక్ స్టఫ్ కవర్ చేశాం కాబట్టి ఎక్కువ దాని గురించే కవర్ చేసాం. వచ్చే వారాలు కూడా లెటస్ ఫోకస్ ఆన్ ద రిజల్ట్స్, లెటస్ ఫోకస్ ఆన్ ద డేటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్.